వెల్కమ్ బ్యాక్ టు ది సర్వీస్ నౌ విత్ హర్ష యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో యూఏ పాలసీస్ అంటే ఏంటో చూసాం. మరి ఈ వీడియోలో డేటా పాలసీ అంటే ఏందో చూద్దాం. అసలు యూఏ పాలసీస్ అంటే ఏంటంటే యూఏ పాలసీస్లో మనం కంట్రోల్ ఫీల్డ్స్ బిహేవియర్ ఆన్ ఫామ్, మేక్ ఫీల్డ్స్ మ్యాండేటరీ, మేక్స్ ఫీల్డ్స్ రీడ్ ఓన్లీ, షో ఆర్ హైడ్స్ ఫీల్డ్స్ వర్క్ ఓన్లీ ఇన్ ద యూజర్ ఇంటర్ఫేస్. అంటే యూఐ పాలసీ అనేది ఫామ్ మీద ఫీల్డ్స్ ఎలా బిహేవ్ చేయాలో నిర్ణయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ మేనేజ్ చేయడం కానీ, రీడ్ ఓన్లీ చేయడం కానీ, షో లేదా హైడ్ చేయడం కానీ ఇది ఫామ్లో మాత్రమే కనిపిస్తుంది. అంటే వాట్ ఈస్ డేటా పాలసీ? ఎన్ఫోర్సెస్ సర్వర్ సైడ్ వ్యాలిడేషన్, applies to forms, imports REST APIs and integration, supports mandatory and read-only fields, ensures data consistency across the platform. అంటే డేటా పాలసీ అనేది సర్వర్ సైడ్లో డేటాను వ్యాలిడేట్ చేస్తుంది. ఇది ఫార్మ్స్ మాత్రమే కాదు, ఇంపోర్ట్ సెట్స్ కానీ, రెస్ట్ ఏపీఐ కానీ, సోప్ కానీ, వెబ్ సర్వీసెస్ కానీ అన్నిటినీ వర్తిస్తుంది. డేటా పాలసీస్ ద్వారా షో లేదా హైడ్ చేయలేం, మ్యాండేటరీ మరియు రీడ్ ఓన్లీ మాత్రమే చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ అనేది రిజాల్వ్డ్ అయినప్పుడు మనం ఫామ్లో రెజల్యూషన్ నోట్స్ అనేది కనిపిస్తుంది. అది మ్యాండేటరీగా మనం ఎంటర్ చేయాలి. లిస్ట్ వ్యూలోకి వచ్చినప్పుడు మనం నార్మల్ కూడా చేయొచ్చు. దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలో ఈరోజు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇన్సిడెంట్ టేబుల్కి వెళ్ళారంటే డెస్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు ఓపెన్ దిస్ 0008. ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ నుంచి స్టేట్ అనేది రిజాల్వ్డ్కి వెళ్ళినప్పుడు మనకు ఇక్కడ ఆన్ హోల్డ్ రీజన్ అనేది ఒక ఆప్షన్ ఉంది. సో ఇది మ్యాండేటరీ ఫీల్డ్. మనం ఇది ఎంటర్ చేయకుండా సబ్మిట్ చేయగలమా? చేయలేం. సో వెన్ యూ కమ్ టు బ్యాక్, ఓకే, ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఆన్ హోల్డ్ ఒకసారి ట్రై చేద్దాం. సో స్టేట్ అనేది చేంజ్ అయింది. సో మనం ఫామ్ వ్యూలో చూసినప్పుడు ఆన్ హోల్డ్ రీజన్ అనేది మ్యాండేటరీగా కనిపించింది, సబ్మిట్ చేయలే. సో ఇక్కడికి వచ్చాక ఆన్ హోల్డ్ అనేది స్టేట్ అనేది చేంజ్ అయింది. సో దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. డైరెక్ట్గా ఇక్కడ మీరు యూఏ పాలసీకి వచ్చేయండి. ఒకసారి యూఏ పాలసీ నుంచి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, యూఏ పాలసీ మనం ఇన్సిడెంట్ టేబుల్, ఇక్కడ చూసారంటే కన్వర్ట్ చేయడానికి ఆప్షన్ లేదు. మనం ఇంకొకటి చూద్దాం. ఓకే, బ్యాక్ టు ది ఇన్సిడెంట్ ఫామ్. సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సింపుల్గా ఉండేలాగా చెప్తా. ఓకే, ఇక్కడ ఇది ఓపెన్ చేశారంటే ఫామ్ 0008. వెన్ యూ ఇన్ ప్రోగ్రెస్ టు రిజాల్వ్డ్, అసైన్మెంట్ గ్రూప్ మ్యాండేటరీగా వచ్చింది, యాజ్ వెల్ యాజ్ అసైన్మెంట్ గ్రూప్ మ్యాండేటరీగా వచ్చింది. సో దీన్ని మనం బ్యాక్ వచ్చారా, ఫిల్ చేయకుండా సబ్మిట్ చేయలేం, అది మ్యాండేటరీ మనం ఫిల్ చేయాల్సింది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎప్పుడు రిజాల్వ్డ్ హ్యాస్ బిన్ రిజాల్వ్డ్. మీరు ఇప్పుడు ఓపెన్ చేశారంటే ఎప్పుడైతే మీరు ఇది ఓపెన్ చేశారో రిజాల్వ్ వచ్చినప్పుడు అసైన్మెంట్ గ్రూప్ మ్యాండేటరీ అయింది. సో మనం లిస్ట్ ఫామ్ వ్యూ నుంచి సబ్మిట్ చేయలేం, లిస్ట్ వ్యూ నుంచి మనం స్టేట్ని చేంజ్ చేయగలం. సో దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సేమ్ బ్యాక్ టు యూఐ పాలసీ, లీవ్ సచ్ ఇన్సిడెంట్ టేబుల్ and here
make assignment group unmandatory. Okay. ఇక్కడ convert to data policy. Convert this one. State is resolved. Okay, convert చేయడం. మీకు యూజ్ యాజ్ యూఏ పాలసీ అండ్ క్లయింట్ అంటే సేమ్ యూఏ పాలసీలో కూడా ఇది యూజ్ అవ్వాలి. అది సెలెక్ట్ ఖచ్చితంగా మ్యాండేటరీగా మీరు టిక్ చేయండి. సేమ్. ఓకే, దెన్ అప్డేట్. నౌ బ్యాక్ టు డేటా పాలసీ. సర్చ్ ఇన్సిడెంట్ టేబుల్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మేక్ ట్రూ. ఓకే, ఇన్సిడెంట్ టేబుల్. బ్యాక్ టు ఇన్సిడెంట్ టేబుల్, చెక్ వన్స్. ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా, ఇందులో నుంచి మనం చూద్దాం రిజాల్వ్ చేయగలమా లేదా, సబ్మిట్ అవుతుందా లేదా. డేటా పాలసీ ఎక్సెప్షన్. సో వీఆర్ డన్. ది ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ. మనం ఇప్పుడు సబ్మిట్ చేయలేం, చేంజ్ కాలేదు, డేటా స్టేటస్ చేంజ్ కాలేదు. సో మ్యాండేటరీగా అది మనం ఫిల్ చేయాల్సిందే. సో దీన్నే డేటా పాలసీ అని అంటారు. మీకు నేను ఈ వీడియోలో డేటా పాలసీ అంటే ఏంటో అర్థమైందని అనుకున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.